చేస్తున్నారండి ఆయన ఖననం చేస్తాం సార్. ఆయన చివరి కోరిక, ఆయన ఎక్కడ కావాలనుకున్నా ఇక్కడే కోరుకున్నారు. ఆయన చివరి కోరిక కూడా ఆవిడ కూతురు కూడా గడప తొక్కకూడదని కోరుకున్నారు. కానీ అది ఆపలేకపోయారు ఈ గ్రామ ప్రజలు. దురదృష్టం ఏంటి, ఆయన చనిపోయిన తర్వాత నా కూతురు నా గడప తొక్కకూడదని కోరుకున్నారు. అలాగే ఆయన దహనం చేయొద్దు, ఖననం చేయమని చెప్పారు. ప్లేస్ కూడా ఆయనే నిర్ణయించుకున్నారు. అలాగే శనకార్యం కానీ పెదకార్యం కూడా చేయొద్దని చెప్పారు. అలాగే మా విజయప్రాయలు గారిని విధవన కూడా చేయడం కుదరదని ఆయన కోరుకోవడం జరిగింది. ఆయన కోరిక ప్రకారం ఏమైతే కోరుకున్నాడో అది నెరవేర్చగలిగాం. కానీ వారి అమ్మాయిని మటు ఇక్కడ ఆపడానికి ఈ గ్రామ ప్రజలు ఆవిడని ఆపలేకపోయారు. పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు, అధికార పార్టీ తొత్తులైపోయి ఆవిడని లోనకి తీసుకొచ్చారు సకల మర్యాదలతోనే. అధికార పార్టీ క్యాండిడేట్ కదండి. అంటే తండ్రిని చివరిసారిగా చూడకూడదనే అంత నిబంధన పెట్టడానికి ప్రధాన కారణం అంత కఠినంగా ఎందుకున్నారు అనుకోవచ్చు. ముద్రాడ పద్మనాభం అనే వ్యక్తి ఒక నిబద్ధత, ఒక పటిష్టమైన ప్రణాళికతో నడిచే వ్యక్తి అండి. ప్రతి అడుగు ఒక పద్ధతి ప్రకారంగా నడిచాడు ఆయన జీవితం అంతానే. తప్పటడుగులు వేయడం వాడికి అలవాట్లేదు, మాట తప్పడం అలవాట్లేదు. అలాగే ఆడవాళ్ళని రోడ్ల మీద దింపడం అన్నది ఆయనకి ఎప్పుడూ అలవాట్లేదు. పద్మనాభం గారు బతుకుండగా మా విజయప్రాయలు గారు గోపూజ చేయడానికి కూడా, గోపూజ చేసే వరకు కూడా గేటు తాళాలు తీసేవారు కాదు. గోపూజ అయిన తర్వాత మా విజయప్రాయలు గారు మా అమ్మాయి లోనకి వెళ్ళిన తర్వాత గేటు తాళాలు తీసేవారు. అటువంటి ఇంట్లోంచి పుట్టిన అమ్మాయి రోడ్డు ఎక్కితే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఆడవాళ్ళని ఎంత గౌరవంగా చూసేవాడో, ఎలాంటి మనిషో ఈ ప్రజలందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి మహోన్నతుడైన వ్యక్తికి ఇలాంటి కూతురు పుట్టడం మా దౌర్భాగ్యం, మా దురదృష్టం. దానికి అధికార పార్టీ నేతలు, పోలీసు వారు సహకరించి వారి యొక్క ఆత్మ ఘోషించేలాగా వాళ్ళు సహకరించారని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అంటే యువకులు అంటే మన గిరిగారికి మాంగారినండి. ఇప్పటి వరకు మేము ఈ విషయాల్లో ఇప్పుడు తల చూసుకోలేదు. ఇవాళ ఆయన చివరి కోరిక చెప్పాడు. అది కూడా ఎవరికి అనుకుంటున్నారు? ఇంకో పెంటకోట శ్రీరామూర్తి గారికి, చలపతి వీళ్ళకే చెప్పారు, వాళ్ళ అబ్బాయికి చెప్పారు. ఎక్కడ కప్పెట్టాలో కూడా వీళ్ళకే చెప్పాడు ఆయన. కొడుకు కూడా చెప్పలేదు. కొడుకు చెప్పింది ఏంటంటే నన్ను దహనం చేయొద్దు, ఖననం చేయండి, అక్కని ఇంట్లోకి రానీయకండి, అమ్మని విధవ చేయకండి, చిన్నకార్యం పెద్దకార్యం చేయొద్దు అని చెప్పాడు. కానీ ఎక్కడ కప్పెట్టాలో వీళ్ళకే చెప్పాడు ఆయన. కొడుకులకి చెప్పలేదు ఆయన, చెప్పలేదు. ఇక్కడ కప్పెట్టమని వీళ్ళ నలుగురికి చెప్పారు పెద్ద మనుషులు. తను ఆ మహిళలను ఎంతో గౌరవంగా చూసిన వ్యక్తి రాజకీయాల్లో రోడ్ల మీద తిరగకూడదు, ఈ ప్రధాన కారణంతో ఆమె రాజకీయాల్లోకి వెళ్ళడంతోనే ఆయన ఇటువంటి యాక్చువల్గా సార్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక నిబద్ధత ఉంటుంది సార్. అన్ని ఫ్యామిలీలు ఒకలా ఉంటాయని నేను చెప్పలేను. ఒక్కో ఫ్యామిలీకి ఒక నిబద్ధత ఉంది. పద్మనాభం గారి ఫస్ట్ నుంచి ఒక నిబద్ధత, ఆడవాళ్ళని తాకకూడదు, దూరంగా ఉండాలి, వాళ్ళని పవిత్రంగా చూడాలి. అది ఆయన పాలసీ. ఆడది రోడ్డు మీద రకరకాల మనుషులు, రకరకాల వార్తలు వస్తాయి. అటువంటి నా ఇంటి నీడ పడకూడదని ఆయన అనుకున్నాడు. కానీ దురదృష్టం వల్లది ఆ నీడ ఆయన పడడం జరిగింది. అది ఆయన దురదృష్టం, మా దౌర్భాగ్యం. ఓకే, అది శివాజీ గారి మాటల్లో మనం అయితే క్లియర్గా విన్నాం. కేవలం మహిళలను గౌరవంగా చూడాలని ఆయన నినాదం ఏదైతే ఉందో ఆ నినాదానికి తన దాటింది, అద్దు దాటి తను రాజకీయాల్లోకి వెళ్ళిందనే ఉద్దేశంతోనే కక్ష పెట్టున్నారు. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరేం పేరు తెలుసుకుందాం. ఆయనతోనే క్లియర్గా తన భౌతిక ఆయన ఇక్కడే ఖననం చేయాలని కూడా చెప్పారంటున్నారు. మాట్లాడదాం సార్. ఏం పేరు సార్? నా పేరు శ్రీరాములండి. మాజీ మంత్రి మన ముద్రగడ పద్మనాభం గారు, కాపు ఉద్యమ నేత. గత 6 నెలల క్రితమే నీరసం చేసినప్పుడే నన్ను మీరు ఏమీ తగలబెట్టొద్దు, నా చిన్న కర్మ చేయొద్దు, నా పెద్ద కర్మ చేయొద్దు, నన్ను నా ఇంటి ఆవరణలో పలానా ప్లేస్ కాడ మీరు పలానా ప్లేస్ కాడ కప్పెట్టండి, అన్నీ అక్కడే జరుగుతాయి. నా ఆత్మ మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళదు. నా ఆత్మ ఇంటి చుట్టూ అలా తిరుగుతూనే ఉంటుంది. నేను ఎక్కడికో వెళ్తాను అనుకోకండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీ అందరూ మనసులో ఉంటాను అన్నారు. ప్రధాన అన్నిటికంటే ముఖ్యమైన చెప్పుకుంటే కోరిక ఏంటంటే వాళ్ళ అమ్మాయి గారిని, రాజమండ్రిలో ఉన్న వాళ్ళ పాప క్రాంతి గారిని అసలు ఆయన ముఖం ఆవిడని చూడకూడదని ఒక నిర్బంధన మా మీద పెట్టారు. కార్యకర్తలుగా ఎంతో సన్నిహితంగా ఉండే మేము ఆయన మాటకి అమలుపరిచి మా మాటకి వాళ్ళ భార్య గారు పద్మావతి గారు, వాళ్ళ కుమారులు మేము చెప్పిన మాటకి బాధ్యులై మాకు గతంలో 6 నెలల క్రితమే అనౌన్స్ చేశారండి. ఇది మేము ఎవరికి కూడా ఇప్పుడుకొచ్చి మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం. ఇదిగో పలానా ప్లేస్ చెప్పారు, ఇంటి ఆవరణ నుంచి 10 అడుగులు వదిలేసి
రోడ్ ఇంటికి తగలకంట తీయమని చెప్పారు. చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ జరగకంట చూడండి, నా ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుందని ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆత్మ 10 విధాలుగా మంచి కోరుకున్నాడు. ఆ మహానుభావుడు ఎంతో మంచి కోరుకున్నాడు, ఎంతో మందికి ఉద్యోగాలు వేశాడు. కిల్లంపూడిలో ఎంతో మంచిలో 22 రామాలయాలు ఇచ్చి గొప్ప ఘనత మేము బీసీ రామకోలు ఎక్కడుంటే అక్కడ ప్రతి రామాలయానికి 10 లక్షలు ఇప్పించి ఎంతో గొప్ప కీర్తి సంపాదించుకున్న మహానుభావుడు ఇవాళ ఎక్కడికో పైన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన మమ్మల్ని ఎంతో సేవ చేసుకున్నారు అనుకున్నాం. ఆ సేవ లేకుండా మమ్మల్ని అందరినీ నిరుత్సాహపరచాడు. ఆ మహానుభావుడు అంత స్మరించాలని మరీ కోరుకుంటూ సార్. నా పేరు శ్రీరాములు, పెంటకోట శ్రీరాములు. మీతో 4 రోజుల క్రితం చెప్పారు ఆయన ఇక్కడ క్రితమే అనౌన్స్మెంట్ ముందు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడే మాకు చలపతి గారు అని ఉన్నారు ఇంటికాడ. మేము ఎప్పుడు ఉంటాం, ఏ కార్యక్రమం వచ్చినా టిఫిన్లు కానీ ఏ వచ్చినా మేమే దగ్గర ఉంటాం, అన్నీ మేమే తయారు చేసి పెడతాం, అన్నీ మేము వండుతాం. ఆయన టిఫిన్లు పెట్టేటప్పుడు కూడా ఆయన చేతులతోనే ఇస్తారట కదా. మేము తయారు చేయడం మేము కానీ పెట్టేది ఆయన చేతితోటి ఇవ్వాలా, లోని ఆయన కుడి చేతితోటి ఇవ్వాలా, వాళ్ళు కుడి చేతితో పుచ్చుకోవాలా. కోటీశ్వరులు వచ్చినా ఆయన చేతితోటి ఇస్తారు, పేదవాళ్ళు నాకులాంటి పేదవాడు వచ్చినా ఆయన చేతితోటి ఇవ్వాలా. ఆయన మేము తయారు చేసే వరకే, ఆయన చేతితో ఇచ్చిందే అరుగుతుంది, ఆయన చేతితో ఇవ్వంది అరగదు. అంత గొప్ప వ్యక్తి. ఎంతో అందులో కనీసం ఏమి కూడా వదలకూడదు, ప్రతిదీ కూడా తినాలని కడుపు నిండా ప్రేమతో పెట్టడం ఏంటి. పద్మనాభం గారి ఇంటికి తిన్నాక వెళ్ళకూడదురా బాబు అనే రోజులు కూడా చాలా మంది చెప్పుకున్నారు. బాబయ్య మాకు షుగర్ ఉంది, మాకు బీపీ ఉంది, లేని నీరసం ఉంది, మీరు ఇన్ని ఎట్టేస్తున్నారు, మేము తినలేదండి అన్నాడంటే ఆ ప్లేట్ గారు నిలబడిపోయేవాడు. ఇతను ఎక్కడ పారేస్తాడో ఏమన్నా గెలిచేస్తాడేమో ఈ ప్లేట్ కన్నానే ముందు చెప్పాడు. నాకు కానీ తినేదాకా కుక్కి మళ్ళీ ఇంకో పెసరెట్ తెప్పించి వేయించిన మహానుభావుడైన అంతటి గొప్ప వ్యక్తి. ఇవాళ మహానుభావుడిని ఇక్కడ పూడ్చిపెడుతున్నాం. ఆ మహానుభావుడికి మాకు చేతులు కాళ్ళు ఆడతలేదు. అంటే హిందూ సాంప్రదాయం ఆయన మరి ఇక్కడ ఈ విధంగా పూడ్చిపెడతారు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా అయితే తప్పే, కానీ ఆయన మాటకి గౌరవం. ఆయన హిందూ సాంప్రదాయంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి సార్. మీరు హిందూ సాంప్రదాయంలో దేవంగులు ఉన్నారు, వాళ్ళు ఖననం చేస్తారు. అలాగే కంసాలు ఉన్నారు, ఖననం చేస్తారు. ఆయన కోరిక ఈ ఆవరణలోనే ఉండాలని కోరిక, ఇక్కడ ఈ మట్టిలోనే కలిసిపోవాలని కోరిక. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ప్రాణం ఇల్లే. ఎక్కడికి వెళ్ళినా ఏ టైం అయినా సాయంత్రం 7 ఇంట్లో ఉండాలి. అలాంటి నిబద్ధత గల నాయకుడు, ఏ దుర్వ్యసనాలు లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరని చెప్పి మీకు చెప్పగలుగుతున్నాం. మేము ఇప్పుడున్న వచ్చిన కొత్త రాజకీయాల్లో ఇమ్మడలేకపోయారు అనుకోవచ్చా? కొంచెం ఆయన ఈ 2024 ఎన్నికల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. కొత్త రాజకీయాలు ఇమ్మడానికి ఆయన అంత రాజకీయాల్లో దూసుకెళ్ళిపోవాలని కోరుకోలేదు సార్. కాకపోతే ఏంటంటే కాపు కులం కోసం ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఏ కాపు కులం కోసం అయితే ఆయన త్యాగం చేశాడో అదే కాపు కులం ఆయన దూషించింది. ఇందాక ఈయన అన్నారు, నిజంగా చెప్పాలంటే ఆయన వెనకాల ఉన్నది ఈ గవర్లు, పెరికీలు, ఎస్సీలు వీళ్ళే ఉన్నారు. ఇవాళకి వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు ఆయన వెనకాడ ఉన్నది వాళ్ళే, నిరంతరం వాళ్ళే. ఆయన ఈ చివరి కోరిక చెప్పింది కూడా వాళ్ళకే చెప్పాడు. ఇంకో కాపులకి ఎవరికి చెప్పలేదు. అది ఆయన గొప్పతనం. చాలామంది ఆయన కాపు నాయకుడు, కాపులతోనే మాట్లాడాలి అనుకుంటారు. కాపు కులం వెనకబడి పొంది దాన్ని బాగు చేయాలనుకున్నాడు తప్ప కాపు కులం కోసం ఉన్న కులాలను ద్వేషించే మనస్తత్వం కాదైంది. అన్ని కులాలని మనం ఎవరైనా పొరపాటున మాల అని అంటే తిట్టివుడైన హరిజనులు తప్పు మాట్లాడకండి, హరిజనులు అని పిల్లండి అనేవాడు. మాకు ఏ ప్లేట్లో పెడతారో ఆయనకి అదే ప్లేట్. మేము ఎక్కడ కూర్చుంటే వాళ్ళు అక్కడే కూర్చుండాలి. అది పద్మనాభం గారి నిబద్ధత. చూస్తున్నాం. ఇది మనకు పరిస్థితి. ఆయన్ని చివరిసారిగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాములు గారు ఆయన అనుచరుడు, ముఖ్య అనుచరుడికి అయితే తనని ఎక్కడ దహనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేయవద్దు, ఇక్కడే తన ఇంటి ఆవరణంలోనే ఆ మట్టిలోనే ఇక్కడే కలిసిపోవాలని ఇక్కడ మట్టి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక ఇంటి ఆవరణం పక్కనే ఒక గోయిని ఒక జేసీబీ సాయంతో ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇక్కడే ఖననం చేసేందుకు తన మట్టి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ముద్రగడ పద్మనాభం తిరిగిన ప్రాంతం, ఆయనను తిరిగి నడియాడినటువంటి ప్రాంతం కాబట్టి తన యొక్క శరీరంలో ప్రతి అణువు కూడా ఈ మట్టిలోనే కలిసిపోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఖననం చేయాలని ఆయన చివరి కోరిక మాతో చెప్పారని శ్రీరాములని ఆ ముఖ్య అనుచరులు కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే ముద్రగడ పద్మనాభం సంబంధించిన అంత్యక్రియలను మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడే ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా
భారీ ఎత్తున ఇప్పుడు సందర్శనార్థం కూడా ఆయన ఇక్కడ ఏర్పాటు చేశారు. కొంతమంది జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి అలాగే నాయకులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ఆయన్ని భౌతికాయాన్ని సందర్శిస్తున్నారు. కానీ కుమార్తె భౌతికాయాన్ని ఆమె చూడకూడదు అనేది కూడా నిబంధన మొదటగా ముద్రగడ పద్మనాభం గారు పెట్టారు. కాబట్టి ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ పోలీసులు ప్రొటెక్షన్ మధ్య వచ్చి తను చూసి వెళ్ళింది. ఆయన కోరికని మేము నెరవేర్చలేకపోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఆయన వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో ఆ వియ్యంకుడు కూడా వ్యక్తం చేశారు. తన మహిళలు ఎటువంటి వైరాలున్నా ఎటువంటి గొడవలున్నా చివరి చూపు డెఫినెట్గా కూతురు చూడడానికి అవకాశం ఉంటుంది, చూడాలని కోరుకుంటుంది. ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఒక చిన్నప్పుడు తండ్రితో ఉన్నటువంటి అనుభవం కానీ అవన్నీ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రాంతి అక్కడికి వచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. సో క్రాంతి రాకూడదు అని చెప్పి అక్కడ అనుచరులే కాదు ముద్రగడ కూడా తన చివరి అంకంలో కోరుకున్నారు అని చెప్తున్నారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి తన అనుచరులతో అభిమానులతో మాట్లాడించండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా పద్మనాభం ఫిక్స్ అయ్యారు తన కుమార్తెను రానివ్వకూడదని చెప్పి? ఇప్పుడు చివరి చూపు కూడా తను చూడనివ్వకుండా అక్కడి నుంచి పంపించేశారు అనుచరులు, కానీ ఇతర కుటుంబ సభ్యులు అండ్ పద్మనాభం గల భార్య కుమారుడు కూడా. సో ఒకసారి అభిమానులతో మాట్లాడించండి. ఈ సంఘటన పడిన కుమార్తె వచ్చారు, ఏడ్చారు, మాట్లాడారు. సో తనని చూడనివ్వకపోవడంపై అభిమానులు ఏమంటున్నారు చూసాం. అంటే కొంతమంది మాటల్లోనే చూసాం. అంటే మహిళలను గౌరవించ